దీనికి మగ్గించేసుకుని మనం మూత పెట్టేసుకుందాం. ఇది మగ్గిపోయాక ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఏంటి మామిడిపళ్ళు సర్దుతున్నాను అనుకున్నారా? ఇప్పుడేం పొయ్యి మీద కూర పెట్టి వెళ్ళాను కదండి, మామిడిపళ్ళు వచ్చాయి, కొనుక్కున్నాము. చూడండి బాగున్నాయా లేదా చెప్పండి నాకు. చూసారా బీరకాయల వాటర్ ఇలా వస్తుంది కదా, ఈ వాటర్ వచ్చి ఎగిరినంత వరకు దీన్ని మగ్గించుకోవాలి. మగ్గించుకుందాం కదండి. అది చూసారా మగ్గిపోయే లోపల నేను కొంచెం పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఇందులో పెసరపప్పు కూడా వేసుకోవాలి, ఇందాక మీకు చెప్పలేదు కదా. ఇప్పుడు పెసరపప్పు నానబెట్టుకున్నాను. పెసరపప్పు తొందరగా నానిపోద్దులేండి. మనం ఇందులో పెసరపప్పు నానబెట్టుకున్నాక అప్పుడు దాంట్లో ఎప్పుడు కలపాలో నేను చెప్తాను. ఇప్పుడైతే మగ్గనిద్దాం. ఇది మగ్గిపోయిందండి, దీన్ని పొయ్యి ఆపేసుకుంటున్నాను. దీన్ని చల్లారనిచ్చాక అప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. ఇవన్నీ ఏదేది వేసుకొని గ్రైండ్ చేసుకోవాలో మీకు తర్వాత చెప్తాను. ఈ లోపల నేను నూనె పెట్టేస్తాను, దీన్ని చల్లారనిద్దాం.